Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఇంత బరి తెగింప చంద్రబాబును ఏకేసిన జగన్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు, వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరును టార్గెట్ చేస్తూ ఎక్స్లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప, మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ జగన్ ట్వీట్లో ఏకిపారేశారు. అధికారులకు వస్తే తల్లికి వందనమని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేమిస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తు చేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ ఆక్షేపించారు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారన్నారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చిదగా ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అన్నారు. మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని జగన్ ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు. అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాది 2019 అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 రూపాయల చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో 34,378 కోట్లు తాము పెట్టామని, కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారని, ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. అలాగే ప్రతి పిల్లాడికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనమైన మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తామన్నది మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 18,000 రూపాయలైనా మోసమే. నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి 36,000 అయినా మోసమే అని జగన్ విమర్శించారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు 48,000 అయినా మోసమే. ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే అని అన్నారు. ఈ మోసాలన్నింటికీ తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోందన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయని చంద్రబాబుకు జగన్ తెలిపారు. ఇవి ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయని, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుందన్నారు.